మోక్షగుండం ముక్తిగుండం అని చెప్పాను కదా, వాటిల్లో కూడా మనం స్నానం ఆచరించడం కానివ్వండి, లేదంటే ప్రోక్షణ చేసుకొని ఇవ్వటం కానివ్వండి చేసుకోవాలి అని చెప్పాను కదా. నేనైతే నందీశ్వరుల నుంచి వచ్చే ఆ జలపాతాల దగ్గర ప్రోక్షణ చేసుకోవడం అయిపోయింది. ఆ తర్వాత నేనైతే ఈ గుండం దగ్గరకు వచ్చేసాను. అయితే ఈ గుండం యొక్క విశిష్టత చెప్పాలి అనంటే సాధారణంగా ప్రతి ఒక్కరం కూడా తెలిసో తెలియకో ఎన్నెన్నో తప్పులు చేస్తూ ఉంటాము. అది మనకు ఒక కర్మ కింద మారిపోతుంది అని చెప్పి అవి మనకి జన్మ జన్మలా వెంటాడుతుంటాయి అంటారు కదా. అయితే అవన్నీ లేకుండా ఆ కర్మలు తగ్గించుకొని మనం మరుసటి జన్మ లేకుండా భగవంతుడిలో ఐక్యం అవ్వాలి, ముక్తిని పొందాలి, మోక్షాన్ని ప్రసాదించమని చెప్పి ఆ భగవంతుని ఆరాధిస్తుంటాం కదా. అందుకని చెప్పి అవన్నీ కూడా ఈ మోక్షగుండం ముక్తిగుండంలో స్నానం ఆచరించి తర్వాత స్వామివారి దర్శనం చేసుకుంటే గనక ఖచ్చితంగా ఆ శివకేశవుల ఇద్దరి అనుగ్రహం వల్ల మనకు అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి భక్తుల విశ్వాసం అండి. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. మనం ఒక గుండంలో ప్రోక్షణ చేసుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు ఇంకొక గుండం దగ్గరికి నేను వచ్చేసాను. ఆ నీళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయండి. ఐస్ వాటర్, మనం ఫ్రిడ్జ్ లోంచి తీసిన గడ్డగట్టిపోయిన వాటర్ ఎలా ఉంటుందో అలా ఉన్నాయి యాక్చువల్గా. చేయి కూడా. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ.